ఒక టైటిల్ ఏంటంటే లెర్నింగ్ టు సే నో. నో చెప్పడము నేర్చుకోవాలంట. ప్రతి విశ్వాసి నో చెప్పడం నేర్చుకోవాలి. ఇండియన్ ఫ్యామిలీస్లో అలాగే ఇండియన్ కమ్యూనిటీస్లో ప్రాముఖ్యంగా మనం ఎవరికైనా నో చెప్పాలంటే వారు నొచ్చుకుంటారేమో అనే ఒక ఆలోచన ఉంటుంది కదండి. వారు బాధపడతారేమో. ఇంకోటి, మనం ఎవరికైనా నో చెప్తే వారికి మనం అంటే వారి మీద మనకి ఇష్టం లేదేమో, వారంటే మనకి ఇష్టం లేదేమో అని ఒకవేళ వారు అనుకుంటారేమో అని నో చెప్పడానికి చాలా కష్టపడిపోతూ ఉంటాము. ఇంకోటి, నో చెప్పడానికి చాలా ఆలోచిస్తాము. నో చెప్పడానికి చాలా మొహమాట పడుతూ ఉంటాము. కొంతమంది జీవితాలలో ఇట్ ఈస్ దేర్ బిగ్గెస్ట్ వీక్నెస్ టు సే నో. చెప్పిన వారు లోకానికి చాలా విషయాలలో నో చెప్పాలి. తెలిసింది, నేను పాటలు బాగా పాడతాను, దేవుడు మంచి స్వరాన్ని ఇచ్చాడు అని వారికి అర్థమయ్యి ఒకనొక సమయంలో ఒక పార్టీ మా కాలేజీలో జరుగుతుంటే మా ఫ్రెండ్స్ నా దగ్గరకు వచ్చి అన్నారు, నీకు మంచి స్వరం ఉంది కదా, సో ఈ పార్టీలో ఒక మంచి పాట, పలానా సినిమా పాట నువ్వు పాడితే నీ వాయిస్కి బాగా సూట్ అవుతుంది ఆ పాట నువ్వు పాడావంటే నువ్వు చాలా ఫేమస్ అయిపోతావు. అన్ని క్యాంపసెస్ నుండి మరి ఫ్యాకల్టీ వస్తారు, మన డైరెక్టర్స్ వస్తారు, చాలా మంది స్టూడెంట్స్ వస్తారు. సో లైమ్ లైట్లోకి రావడానికి, నువ్వు హైలైట్ అవ్వడానికి, 10 మంది నిన్ను గురించి తెలుసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. కాబట్టి వై డోంట్ యూ ట్రై. ఒక ఫ్రెండ్స్కి ఒక మాట చెప్పాను, ఏమనంటే, ఈ స్వరము నా యేసేకి నేను డెడికేట్ చేశాను. నా స్వరముతో ఏదైనా పాడితే నేను కేవలం యేసే పాటలు మాత్రమే పాడతాను. ఒక సంబంధమైన ఏ పాటలు కనీసం నాకు హమ్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు, నేను పాడను అని చెప్పాను. ఒకప్పుడు నీకు అవకాశం వచ్చింది, కొంతమంది ఒక చిన్న గుంపులో ఫేమస్ అవ్వడానికి అవకాశం వచ్చిందండి. నాకు ఫేమస్ అవ్వడం కాదు నా ఉద్దేశం, దేవుని కొరకు జీవించడమే నా ఉద్దేశం.